రోజు రోజుకు వాళ్ళు మతిభ్రమించినట్టు పదవిని నిలబెట్టుకోవడం కొరకు ఒకడు, పదవిని తెచ్చుకోవడం కొరకు ఒకడు పోటీ పడుతూ ఒక వేట కుక్కల్లాగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అన్న దగ్గర నుంచి గుంజుకోవాలని తమ్ముని దగ్గర తమ్ముని రాకుండా అది నిలబెట్టుకోవాలని అన్న. కేసీఆర్ని ఎవడెక్కువ తిడితే వాడు మనవాళ్ళం అనిపించుకుందామని చెప్పి రేవంత్ రెడ్డిని అయితే వీళ్ళు కాదన్నారు ఆనాడు. వాడు 25 కోట్లు పెట్టుకొనుకున్నాడు, ఇది తెలుగు కాంగ్రెస్ చేసిండు, సైకిల్ కాంగ్రెస్ చేసిండు అని మాట్లాడిన వీళ్ళు ఇవాళ పొద్దున్నే పోయి ఇద్దరు పోటీపడి రేవంత్ రెడ్డి బూట్లు ఒకడు గుంజుకొని తుడుస్తున్నాడు అనే విషయం ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు. రేవంత్ రెడ్డి ఆఫీసులో అటెండర్లు చర్చించుకుంటున్నారు. మాకంటే ముందే వచ్చి బూట్లు తుడిచే పనిలో ఉన్నారు ఇద్దరు, చెరొకటి గుంజుకొని తుడుచుకుంటున్నారు అని చెప్పి. గింత గలీజ్ గాన్లు వాళ్ళు కేసీఆర్ గురించి మాట్లాడుతున్నారు, బీఆర్ఎస్ గురించి మాట్లాడుతున్నారు, నా గురించి మాట్లాడుతున్నారు. సిగ్గుండాలి మాట్లాడడానికి. రాజకీయాలని వ్యాపారమయం చేసి దళారీల్లాగా పార్టీని నమ్ముకొని వీళ్ళమ్ముడు పోయి పార్టీని నమ్ముకున్న కాంగ్రెస్ కార్యకర్తల్ని మోసం చేసిన చీటర్సు వీళ్ళు మాట్లాడతారు మా గురించి. కేసీఆర్ మీద మాట్లాడేంత ఇదా వీళ్ళకి? ఏ రకంగా 20,000 కోట్లకు ఆనాడు బీజేపీకి కాంగ్రెస్ పార్టీని అమ్మి ఎట్లా ద్రోహం చేసిండో కాంగ్రెస్కి ఉంది ప్రజలందరి మధ్యలో. ఇప్పుడు తమ్ముని పంపించి ఇవతల నిలబడి తమ్ముడి కోట్లేమని చెప్పి బీజేపీకి ఓట్లేమని చెప్పి కాంగ్రెస్ నాయకుడిగా కాంగ్రెస్ ప్రచార నాయకుడిగా ఉండి బీజేపీకి ఓట్లేమని చెప్పిన ఈ నీచుడు వీళ్ళకు ఓ నిబద్ధత, ఓ పద్ధతి, అసలు వీళ్ళకి మాట్లాడే అర్హత ఉందా? మొట్టమొదటి కేసీఆర్ గారు ఈ జిల్లాకు పట్టిన శని వీళ్ళిద్దరు ఏ అర్హతతో మాట్లాడుతున్నారు వీళ్ళు? ఏ ఒక్క మాట మీద నిలబడ్డారు? సోనియా గాంధీకి పార్టీ నడిపిస్తలేదని చెప్పాను. రాష్ట్ర ఇన్ఛార్జ్ చేసిన ఆయన కొనేసిండు, రేవంత్ రెడ్డి కొనేసిండు, పైసలు పెట్టి అని చెప్పాను. ఒక దిక్కు కాంగ్రెస్లో ఉండుకుంటూనే బీజేపీతోని అంటగాగినరు. పదవుల కొరకు, పైసల కొరకు పార్టీలను నమ్ముకునే వీళ్ళు, వాళ్ళు నమ్ముకునే విధవలు వీళ్ళు కేసీఆర్ గురించి మాట్లాడతారు. కేసీఆర్ కాలి గోటిని కూడా పుట్టుకునే అర్హత లేని వాళ్ళు వీళ్ళ నాయకుడే లిల్లీ పుట్టు, అందులో సందేహమే లేదు. వీరి ముఖానికి దాని అర్థం కూడా తెలియదు. వెంకరెడ్డి అంటోనికి లిల్లీ పుట్టు అంటే ఏందో 100% లిల్లీ పుట్లు వీళ్ళు. కేసీఆర్తో పోల్చుకున్నప్పుడు రేవంత్ రెడ్డి అన్నవాడు లిల్లీ పుట్టు, అందులో సందేహం ఏం లేదు. కేసీఆర్ కాబట్టి చాలా సరళమైన భాషలో, సరళమైన పద్ధతిలో చెప్పాడు. కార్యకర్తలను అడిగితే అంతకంటే ఎక్కువ చాలా పెద్ద పేర్లే ఉన్నాయి వీళ్ళకి.